ప్రమాదవశాత్తు చెరువులో పడిన వారిని రక్షించే విధానాన్ని కళ్లకు కట్టినట్లు విజయవాడకు చెందిన 10వ బెటాలియన్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది. మహబూబాబాద్ కేంద్రంలోని కంబాల చెరువులో ఈ ప్రక్రియను చేసింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. నీటిలో మునిగిపోతున్న బాధితుని ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స అందించడం, విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం వివరించింది. జిల్లా కలెక్టర్ ఉద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందం కంబాల చెరువులో మాక్ డ్రిల్ నిర్వహించింది. నేను ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి. సార్ ఇవాళ మన కంబాల చెరువులో, మహబూబాబాద్ డిస్టిక్ కంబాల చెరువులో ఒక ఫ్లడ్ సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశాం సార్. ఇది మన కలెక్టర్ గారు ఈ డేట్ ఫిక్స్ చేశారు, 27th రోజు మన కంబాల చెరువులో ప్రోగ్రామ్ చేయాలనేసి చెప్పారు. ఎప్పటి నుంచో ఇది మన ఫ్లడ్స్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. మా 10 బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ హెడ్ క్వార్టర్ విజయవాడ సార్. ఆ విజయవాడ నుంచి మాకు ఆర్డర్స్ రావడం జరిగింది. మేము హైదరాబాద్ టీం, ఆర్ఆర్సీ టీం హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి మేము పొద్దున్నే రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ అథారిటీస్, ఫిషరీ వాళ్ళు, ఫైర్ వాళ్ళు, ప్లస్ మన సివిల్ పోలీస్ వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది వీళ్ళంతా చూశారు. ఇక్కడ మెయిన్ వీళ్ళకి ఏంటంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి, ఎవరైనా ఈత వచ్చి ఈత రాని వాళ్ళు మునుగుతూ ఉంటారు, వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనేవి ఇక్కడ ఒక చిన్న డెమో చేసి చూపించాం. సో ఈ డెమోలో మన ఇంప్రూవైజ్ డివైజెస్ ఏవైతే మనం ఇంట్లో ఉన్న వస్తువులను యూజ్ చేసి ఫ్లోటింగ్ డివైజెస్ ఏదైతే యూజ్ చేయొచ్చో అవి కూడా తయారు చేసి ఏ విధంగా వాడాలి అనేది ఇక్కడ ఉన్న ప్రజలకి, ప్లస్ ఫిషరీ డిపార్ట్మెంట్స్ ఎవరైతే చేపలు పడుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువ చెరువుల్లో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది సార్ ఇవాళ.